అలానే దేశం మొత్తం ఉక్రోషంతో రగిలిపోతోంది. 80,000 who did it? మన శాస్త్రాల్లోనూ ఉంది, అసురుల వినాశనం చేయడం ధార్మిక కర్తవ్యమని. ఎకనామికల్గా ఎన్సర్కిల్ చేయాలి, గిలా గిలా కొట్టుకునేలా చేయాలి. కశ్మీర్ ద క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ఇండియా. ఇక కశ్మీర్ మందే, అక్కడ ఇంకా మనకేం భయం లేదు అని వెళ్ళిన టూరిస్టుల ప్రాణాలు అక్కడి గాలిలోనే కలిసిపోయాయి. వాళ్ళ కుటుంబ సభ్యులకి తీరని దుఃఖాన్ని మిగిల్చాయి. దేశం మొత్తం భయభ్రాంతులకు గురవ్వాల్సిన పరిస్థితి. అలానే దేశం మొత్తం ఉక్రోషంతో రగిలిపోతోంది. జేడీ బక్షి, ఇండియన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. తను 1971 ఇండో పాకిస్తాన్ వార్ నుంచి కార్గిల్ వార్, ఇలా అన్ని భారత్ చేసిన ముఖ్యమైన వార్స్లో ఆన్ గ్రౌండ్ వర్క్ చేశారు. ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ మన ఆడపడుచుల ఏడుపు చూసి రక్తం మరిగిపోతోందని చెప్పారు. ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర కోసం ఏప్రిల్ టైం కల్లా పెహల్గాం ఇంకా కొన్ని చుట్టుపక్కల ఏరియాలు ఫుల్గా శానిటైజ్ చేసి అలర్ట్లో ఉంచుతారు. అయితే ఈసారి టూరిస్టుల సంఖ్య కూడా పెరిగింది. కానీ ఎందుకు ఏ సెక్యూరిటీ మెజర్స్ లేకుండా ఖాళీగా ఉంది అని క్వశ్చన్ చేశారు. అసలు ఆర్మీలో మ్యాన్ పవర్ కట్ డౌన్ ఎలా చేస్తారని కోపంతో ఊగిపోయారు. For 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? What about the threat as he felt? Manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Which genius chose to cut this army down? అసలు ఇప్పుడు ఈ టెర్రరిస్టులు సక్సెస్ అయ్యామని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారేమో. ఎలా అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత నుండి దేశం మొత్తం భయపడుతున్నారు. ఒకరు పాలిటీషియన్స్ మీద హేట్ కమెంట్స్ పెడతారు, ఇంకొకరు స్పోర్ట్స్ పర్సన్స్ మీద హేట్ కమెంట్స్ పెడతారు. మనలో మనమే కొట్టుకు సస్తుంటే వాళ్ళు చూసి పండగ చేసుకుంటున్నారు. అసలు ఇది దేశం మొత్తం అన్నీ మర్చిపోయి ఒక్కటిగా నిలబడాల్సిన టైం. లాస్ట్ 4 days నుంచి వేరే స్టేట్స్లో ఉన్న కాశ్మీరీ స్టూడెంట్స్పై అటాక్స్ చేస్తున్నారు, ముస్లిమ్స్పై అటాక్స్ చేస్తున్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్. ఇంకేం కావాలి టెర్రరిస్టులకి? మనలో మనమే కొట్టుకు సస్తుంటే చూసి ఆనందిస్తారు, అంతే కదా గైస్. పెహల్గాం అటాక్లో టెర్రరిస్టుల నుండి మన దేశం ముస్లిమ్స్, హిందూస్ని కాపాడిన సంఘటనలు ఉన్నాయి కదా. ఫస్ట్ వి ఆల్ ఆర్ ఇండియన్స్, ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒకసారి ఇది చూడండి, మనం ఎంత స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నాం అనే దానికి ఎగ్జాంపుల్. ఇది నీరజ్ చోప్రా పోస్ట్ చేయాల్సి వచ్చింది. భారత్కి గోల్డ్ మెడల్ తీసుకొచ్చి మన ఫ్లాగ్ని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద తన భుజాన వేసుకుని మనందరం ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసిన నీరజ్ చోప్రాని ఇంకా తన ఫ్యామిలీని సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు. తనేదో తప్పు చేసినందుకు కాదు, ఒక పాకిస్తానీ ప్లేయర్తో మంచి రిలేషన్ ఉన్నందుకు. అసలు సిగ్గుపడాలి మనందరం నీరజ్ చోప్రా ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చినందుకు. సో ఇప్పుడు అనిపిస్తుందా మీకు కూడా ఈ అటాక్ ఎలా సక్సెస్ అయిందో? అసలు మనం ఆలోచించాల్సింది, క్వశ్చన్ చేయాల్సింది గవర్నమెంట్ని. అసలు ఎప్పుడు ఆర్మీనిగా ఉండే కాశ్మీర్లో 370 తర్వాత కూడా అటాక్ ఎలా జరిగిందని. అయితే ఇప్పుడు అసలు నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇప్పటి టైంలో యుద్ధం కేవలం బుల్లెట్స్తోనే కాదు, పవర్తో కూడా చేయొచ్చు. ఎలా అయితే చైనా అమెరికాతో డీల్ చేస్తోందో అలా. పెహల్గాం అటాక్ తర్వాత భారత్ అటారీ బార్డర్ని క్లోజ్ చేసే డెసిషన్ తీసుకుంది. భారత్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ మే లోపల పాకిస్తాన్కి తిరిగి వెళ్ళిపోవాలి. సాక్ వీజా ఎగ్జెంప్షన్స్ని రద్దు చేసింది, డిప్లొమాటిక్ టైస్ని డౌన్గ్రేడ్ చేయడం. వీటితో పెద్ద ఇంపాక్ట్ లేకపోయినా అసలు పాయింట్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం. అసలు ఇది సాధ్యమవుతుందా? పాకిస్తాన్కి వాటర్ ఆపేయడం అంటే యుద్ధానికి పిలుస్తున్నట్టే. మేము యుద్ధానికి దిగుతాం అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం అది కాదు. మన ఆర్మీ ఆ పాక్ ఆర్మీని హ్యాండిల్ చేయగలదని మనకి తెలుసు. మనం దానికేమీ భయపడక్కర్లేదు. బట్ ఇది ఇప్పటికిప్పుడు చేయడం అంత ఈజీ కాదు. అంత వాటర్ స్టాప్ చేయడానికి మన దగ్గర డ్యామ్స్ లేవు. ఇవన్నీ సోషల్ మీడియాలో వినటానికి బాగుంటాయి, ఏవో గేట్స్ వేసేస్తే వాటర్ ఆగిపోతాయన్నంత ఈజీ కాదు. ఒకవేళ అలా చేయగలిగినా ఇప్పుడు మనకున్న ఇంటర్నేషనల్ సపోర్ట్, సింపతి, హ్యూమనిటేరియన్ యాంగిల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మన స్ట్రాటజీ టార్గెట్ పాక్ గవర్నమెంట్, అక్కడ సివిలియన్స్ కాదు. అలా చేయకపోతే టెర్రరిస్టులకి, గవర్నమెంట్కి వాళ్ళ ప్రాపగండా ప్రమోట్ చేయడానికి మనమే హెల్ప్ చేసినట్టు అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయకుండా చేతులు కట్టుకుని అయితే కూర్చోలేం కదా. ఈసారి పాకిస్తాన్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండాలంటే మళ్ళీ భారత్పై అటాక్ చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. మనం వార్నింగ్స్ ఇవ్వడం అయిపోయింది. ఇక ఉరి అటాక్, ఎయిర్ స్ట్రైక్ అటాక్, వీటి తర్వాత కూడా ఆ పాక్కి బుద్ధి రాలేదంటే ఈసారి ఇచ్చే దెబ్బ వాళ్ళు జనరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి.
మనం చెప్పుకుంటాం కదా నంబర్ 3 జీడిపి అయిపోతుంది, తొందరలోనే భారత్ విశ్వగురు అయిపోతుంది అని. అదే ఎకనామిక్ మైండ్ని యూజ్ చేసి పాకిస్తాన్తో ట్రేడ్ చేసే కంట్రీస్ని కంట్రోల్ చేసి వాళ్ళతో ఫేవరబుల్ డీల్స్ చేసి పాకిస్తాన్కి గూడ్స్, కమోడిటీస్, స్పెషలీ హై అండ్ టెక్నాలజీస్ సప్లై చేయకుండా పాకిస్తాన్ గవర్నమెంట్ని అష్టదిగ్బంధనం చేసి ఊపిరాడకుండా చేయాలి. ఇలాంటివి చైనా ఆల్రెడీ తన పవర్ని ఉపయోగించి వేరే దేశాలని చేసింది. అంతేకాని పాకిస్తాన్పై బాంబులు వేసేద్దామని అనుకోవడం అలాంటివి సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికే బాగుంటాయి. పాకిస్తాన్లో ఆర్మీ జనరల్స్, గవర్నమెంట్ ఒక పనికిమాలినోళ్ళు. వాళ్ళకి కావాలి మనం వాళ్ళతో యుద్ధం చేయటం. వాళ్ళకంటే వాళ్ళ సిటిజన్స్పై బాధ్యత లేదు. దేశంలో జనాలు ఎలా పోయినా పర్లేదు, దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా యుద్ధం ముఖ్యం వాళ్ళకి. ఒకసారి ఈ పోస్ట్ చూడండి. భారత్ ఏం మమ్మల్ని భయపెట్టలేదు, మేము ఆల్రెడీ మా గవర్నమెంట్ చేతిలో సఫర్ అవుతున్నాం. వాటర్ ఫ్లో ఆపేస్తారా, ఆపేయండి. మాకు ముందే వాటర్ రావట్లేదు, చంపేస్తారా, చంపేయండి. మా గవర్నమెంట్ ఎలాగో చంపేస్తుంది. లాహోర్ తీసేసుకుంటారా, తీసేసుకోండి, అరగంటకే వాపస్ ఇచ్చేసి పోతారు. అంటే అక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంది. కానీ భారత్కి డెవలప్మెంట్ కావాలి, మనం మనల్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ చేయాలి. ఫస్ట్ ఆ టెర్రరిస్ట్లని అరెస్ట్ చేయాలి అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ప్రూవ్ చేయాలి ఇది కూడా పాక్ ఆపరేషన్ అని. లష్కరే తాయిబా ఇంకా యాక్టివ్గా ఉంది, పాకిస్తాన్ కుళ్ళుబోతుతనం, గ్రీడ్ ఇంకా అలానే ఉంది అని ప్రూవ్ చేయాలి. అన్నిటికన్నా ముందు మన ఇంటెల్, మన సెక్యూరిటీలో లోపం ఉంది అని ఒప్పుకోవాలి. గొప్పలు చెప్పుకుంటాం కదా మన బార్డర్ అంత సెక్యూర్గా ఉంది, ఇంత సెక్యూర్గా ఉంది, ఫుల్ ప్రూఫ్డ్ అండ్ బ్యారికేటెడ్ అని. బీఎస్ఎఫ్ సోల్జర్ బై మిస్టేక్ పాకిస్తాన్లో కూర్చున్నారు. అలా ఎలా బార్డర్ ప్రాపర్గా సీల్ చేసుంటే జరిగింది? మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోతున్నారని తెలియట్లేదు, పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని తెలియట్లేదు. మనం టెక్నాలజికలీ అంత అడ్వాన్స్డ్ అయిపోయాం, ఇంత అడ్వాన్స్డ్ అయిపోయామని చెప్పుకుంటాం. మరి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలిగా. కశ్మీర్ ప్రశాంతంగా ఉంటే పాకిస్తాన్ చూడలేదు. మన గవర్నమెంట్ ప్రాపర్ మెజర్స్ తీసుకోవాలి, సెక్యూరిటీ పెంచాలి, టూరిస్ట్ మళ్ళీ కశ్మీర్కి వెళ్ళాలి. ఇదే పాకిస్తాన్కి సమాధానం. కుళ్ళి చచ్చిపోతుంది. 370 తర్వాత టూరిజం సెకండ్ హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్ అక్కడ. పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ రద్దు చేశాం, అది ఇది అని చెప్తుంది. పాకిస్తాన్ యుద్ధానికి వస్తే మన సోల్జర్స్ ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఇంతకు ముందు కూడా చెప్పారు. కానీ భారత్ పాకిస్తాన్పై యుద్ధానికి వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించాలి. యుద్ధం కేవలం తుపాకులతోనే చేయరని చూపించాలి. ఎకనామికల్గా ఎన్సర్కిల్ చేయాలి, గిలా కొట్టుకునేలా చేయాలి. మన శాస్త్రాల్లోనూ ఉంది, అసురుల వినాశనం చేయడం ధార్మిక కర్తవ్యమని. ఇవన్నీ చెప్పుకున్నంత ఈజీ కాదు, అనుకున్నంత ఫాస్ట్గాను అయిపోవు. కానీ జనం ఇంకా గవర్నమెంట్ కలిసి కష్టపడితే అవ్వలేనంత కష్టం కూడా కాదు.